హాయ్ ఫ్రెండ్స్, మన హైదరాబాద్లోకి అయోధ్య రామ్ మందిర్ సెట్ అయితే వచ్చేసింది. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడ అంటే కూకట్పల్లి నెక్సస్ మాల్ ఆపోజిట్లో. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఫుల్గా డివోషనల్ ట్రిప్ అండ్ ఎంటర్టైన్మెంట్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడే మనం టికెట్ తీసుకున్నాం. అక్కడైతే క్యామెల్ రైడ్ ఉంది, హార్స్ రైడ్ ఉంది. అండ్ లోపలికి వెళ్ళిపోయాక ఫుల్ ఆఫ్ లైట్స్, సెట్ మొత్తం సేమ్ అయోధ్య ఫీల్ వచ్చింది. అయోధ్యలో ఎలా అయితే సెట్టింగ్ మొత్తం ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఫుల్గా దింపేశారు. మొత్తం పర్ఫెక్ట్గా ఒక్కొక్కటి క్లియర్గా అర్థమయ్యేలాగా ప్రతిదీ వేశారు. సెట్లో అయితే ఫుల్గా లైట్స్, కెమెరాస్తో ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. సెట్టింగ్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ చూసారా, మన బుల్లి రాముడు ఉన్నాడు, దర్శించుకోవచ్చు. మన బుల్లి రామయ్యని దర్శించేసుకున్న తర్వాత బాగా మనం మొత్తం సేమ్ అయోధ్యలో ఉన్నట్టే యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా ఫ్రెండ్స్. మొత్తం రాముడిని దర్శించేసుకొని చాలా క్రౌడ్ ఉంది. మేమైతే వెళ్ళినప్పుడు ఎంత క్రౌడ్ అంటే లైన్స్లో వెయిట్ చేసాం, అంత క్రౌడ్ ఉంది. మేమైతే సండే వెళ్ళాం. సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మాకు చాలా టైం పట్టింది. అండ్ ఓన్లీ అయోధ్య మందిరం ఒకటే కాదు, ఇంకా ఏమేమి ఉన్నాయో ఇంకా చూపిస్తాను, చూడండి. అదే మన రామయ్య హిస్టరీ ఫొటోస్, మొత్తం లైటింగ్స్తో చుట్టూ సరౌండింగ్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాములు వారు, సీతమ్మ, ఆంజనేయ స్వామి మొత్తం స్టోరీ ఎపిక్ మొత్తం పిక్స్లో చూపించారు. మనం ఇలా చూస్తూ ఫోటోలు దిగి వీడియోలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, అందులోనే ఎగ్జిబిషన్ ఉంది. ఎగ్జిబిషన్ కూడా లోపల నుంచి మనకి ఎంట్రీ ఉంది. ఎంట్రీ టికెట్ వచ్చి 150 రూపీస్. 150 రూపీస్ వర్త్ కాదా అని ఆలోచించకండి. ఇంకా లోపల చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, అవి ఏంటో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎండింగ్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇలా వెళ్తూ ఉంటే మనం ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ అవ్వచ్చు. ఎగ్జిబిషన్ అంటే టైటానిక్ మొత్తం మనం ఎక్కడ చూస్తాం, టీవీల్లో, సినిమాస్లోనే చూస్తాం. టైటానిక్ షిప్పు, ఆ సెట్టింగ్స్, ఆ టైటానిక్లో ఎలా ఉంటుంది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్ సెట్టింగ్ మొత్తం మనకి చూపించేశారు. ఇక్కడ మొత్తం సెట్టింగ్లో సూపర్గా ఉంది. టైటానిక్ సెట్టింగ్ అయితే నాకైతే బాగా నచ్చేసింది. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. టైటానిక్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, టైటానిక్ షిప్లో ఎలా ప్రయాణించవచ్చు, షిప్లో ప్రయాణించినప్పుడు మనం ఇంకా లోపల ఎన్ని ఉంటాయి మొత్తం అన్నీ క్లియర్గా చూపించారు. దీన్ని మనం ఫ్యామిలీతో ఫుల్గా ఎంటర్టైన్ అవ్వచ్చు. సమ్మర్ హాలిడేస్లో మనకి డివోషనల్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ దొరుకుతుంది. పిల్లలకి పెద్దలకి కూడా సమ్మర్ ట్రిప్ బాగుంటుంది. సో చూసారా టైటానిక్ షిప్లో ఎలా ఉంటుందో, లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో. అదిగోండి మన షిప్ వచ్చేసింది చూసారా. టైటానిక్ షిప్ అండ్ టైటానిక్ మూవీలో ఉన్న పిక్స్, పోజెస్ మొత్తం అన్నీ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పెట్టేశారు. సెట్టింగ్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్.
నాకైతే చాలా బాగా నచ్చింది. టైటానిక్ మనం ఒరిజినల్గా టైటానిక్లోనే చూడాలి లేదా సినిమాలోనే చూడాలి. ఇక్కడ సెట్టింగ్లో యాస్టిస్ సూపర్గా ఉంది. ఇక్కడైతే వాటర్ ఫాల్ ఉంది, యాక్చువల్లీ అది ఆఫ్లో ఉంది. సో మనం అలా లోపలికి వెళ్ళిపోయి ఎగ్జిబిషన్లోకి వచ్చేసాం. ఇక్కడైతే ఎగ్జిబిషన్లో మల్టిపుల్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్, జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, ఇలా చాలానే ఉన్నాయి. మీరైతే పక్కాగా ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా. ఇంకో 2 months ఈ సెట్ మొత్తం ఉంచుతారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. చూసారా మొత్తం ఎంత బాగుందో. గన్ షూటింగ్ ఉంది, నెక్స్ట్ రింగ్ గేమ్ ఉంది, షాపింగ్ ఉంది. లేడీస్కి అయితే ఫుల్ ఆఫ్ క్లాత్స్, యాక్సెసరీస్, డ్రెస్సెస్ షాపింగ్ అండ్ సో మెనీ వెరైటీస్ ఉన్నాయి. కిడ్స్కి అయితే బొమ్మలు, ఇంకా మెహందీస్, ఇంకా స్టాల్స్, ఫుడ్ స్టాల్స్. మీరైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ హాలిడేస్ని వేస్ట్ చేసుకోకుండా వెంటనే త్వరగా వచ్చేయండి. ఎంత నీట్గా పర్ఫెక్ట్గా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఈ హాలిడేస్లో నాలాగే వెళ్దాం అనుకుంటున్నారా? అన్నీ ఒకటే ప్లేస్లో 3 sets, రామ్ మందిర్, టైటానిక్, ఎగ్జిబిషన్ మొత్తం ఒక్కటే ప్లేస్లో 3 types ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు? మీరు కూడా త్వరగా వచ్చేయండి. ఇంకెందుకు లేటు, 2 months మాత్రమే ఉంటుంది ఎగ్జిబిషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do subscribe my channel. Bye friends.